ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 52వ అధ్యాయం. వైకానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు 6 సార్లు పూజలు జరుగుతాయి. అవి ప్రత్యూష, ప్రభాత, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూష పూజలకు నాంది. నిత్యము స్వామివారికి జరిపించే ప్రథమ సేవ సుప్రభాతము. నిత్యము తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. అంతకుముందే ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ వంశీకులు దేవాలయం వద్దకు వస్తారు. నగారా మండపంలో గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధిగొల్ల ముందు వెళ్తుండగా అర్చకులు ఆలయంలో ప్రవేశిస్తారు. కుంచకోలను, తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గర ఉన్న క్షేత్రపాలక శిలను తాకించి ఆలయ ద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుని అనుమతి తీసుకుంటారు. సుప్రభాతం చదివే అధ్యాపకులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తంబూరా పట్టుకొని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు. బంగారు వాకిలి తలుపులు తెరిచిన సన్నిధిగొల్ల దివిడీతో ముందుగా లోపలికెళ్తాడు. వెంటనే అర్చకులు కౌసల్య, సుప్రజ, రామ అంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పఠిస్తారు. ఆ తరువాత శ్రీ వెంకటేశ్వర స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనం ఆలపిస్తారు. అదే సమయంలో తాళ్లపాక వంశీకుడు తంబూరా మీడుతూ గర్భాలయంలో ఉన్న శ్రీవారిని మేల్కొల్పుతాడు. అర్చక స్వాములు అంతర్ద్వారం తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్ళి శ్రీవారి పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని మేల్కొల్పుతారు. ప్రధాన అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి తాంబూలం సమర్పించి నవనీత హారతి ఇస్తారు. మంగళాశాసన పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి స్వామివారికి కర్పూర హారతి ఇచ్చి భక్తులను లోనికి అనుమతిస్తారు. ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు. సుప్రభాత సేవ తర్వాత తెల్లవారుజామున 3:30 నుంచి 3 గంటల 45 నిమిషాల దాకా ఆలయ సిద్ధి జరుగుతుంది. శుద్ధిలో భాగంగా రాత్రి జరిగిన అలంకరణలు, పూలమాలలు అన్నీ తొలగించి వాటిని సంపంగి ప్రదక్షిణలో ఉండే పులబావిలో వేస్తారు. శ్రీవారికి ప్రతిరోజు తెల్లవారుజామున జరిగే ఆరాధన, అర్చన. దీనికోసం జియ్యంగారు పుష్పమాలలు, తులసిమాలలతో ఉన్న వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవుపాలు, చందనము, పసుపు నీళ్లు, గంధం నీటితో అర్చకులు అభిషేకం చేస్తారు. చివరగా పుష్పాంజలి. అనంతరము భోగమూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూల విగ్రహానికి, భోగమూర్తికి స్వర్ణసూత్రాన్ని కలుపుతారు. ఈ సూత్రం ద్వారానే ధ్రువబైరం నుంచి భోగ శ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. తరువాత మూల విగ్రహానికి పుష్పన్యాసం చేసి అలంకారాసనం సమర్పిస్తారు. తరువాత నామధారణ. కర్పూరంతో శ్రీవారి నుదుట మీద ఊర్ధ్వపుండ్ర చిహ్నాన్ని దిద్దుతారు. యజ్ఞోపవేతాన్ని అలంకరిస్తారు. శ్రీవారి సువర్ణ పాదాలను స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు. తమిళంలో తొడుత్తమాలై అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థము. బహుశా ఈ మాటే క్రమంగా తోమాల సేవ అయి ఉంటుంది. తోమాల సేవ అనంతరము 15 నిమిషాల పాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్ జరుగుతుంది. బలిబేరానికి రాజోచిత మర్యాదలు జరిపి ఆనాటి గ్రహ సంచార కార్యక్రమాన్ని, ఆ రోజు జరిపించబోయే ఉత్సవ విశేషాలను గురించి విన్నవిస్తారు. ముందు రోజు ఉండి ఆదాయ వివరాలను, ఏ నోట్లు ఎన్ని వచ్చాయి, మొత్తం విలువ తెలియజేస్తారు. తరువాత నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఉదయం 4:45 నుంచి 5:30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణంలోని స్వామివారి 1000 నామాలను స్తుతిస్తూ చేసే అర్చన ఇది. ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పువ్వులు, తులసి దళాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు. వరాహ పురాణంలోని లక్ష్మీ సహస్రనామాలను పఠిస్తారు. తరువాత నక్షత్రహారతి, కర్పూర హారతి ఇస్తారు. మేలుకొలుపులు, అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తర్వాత స్వామివారికి నైవేద్య సమయము. నైవేద్య సమర్పణకు ముందుగా శయనమంటపాన్ని శుభ్రం చేసి బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మంటపంలోని గంటలు మోగిస్తారు. అర్చకులు లోపలే ఉండి స్వామివారికి పులిహోర, పొంగలి, దద్దోజనము, చక్కెర పొంగలి మొదలైనవి సమర్పిస్తారు. అర్చనతో పాటు మధ్యాహ్న పూజలు కూడా ప్రారంభమవుతాయి. వరాహపురాణంలో ఉన్న శ్రీవారి 108 నామాలను పఠిస్తారు. అష్టోత్తర శతనామార్చన తరువాత ఆలయంలో 2వ గంట మోగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండి వంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి తాంబూలము, కర్పూర హారతి ఇస్తారు. ఉదయం జరిగే తోమాల సేవ లాంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది. తరువాత స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ జరుగుతాయి. తర్వాత 3వ గంట మోగుతుంది. ఆ తర్వాత మళ్ళీ సర్వదర్శనము.
రాత్రి 1:30 సమయంలో జరిగే సేవనే ఏకాంత సేవ అంటారు. ముఖమంటపంలో 2 వెండి గొలుసులతో కట్టిన ఊయలలో భోగ శ్రీనివాసమూర్తిని శయనింపజేసి పాలు, పళ్ళు, బాదం పప్పులు నైవేద్యంగా పెడతారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసము తగినంత నీటిని వెండి గిన్నెల్లో ఉంచుతారు. ఏడుకొండల వాడిని నిద్రపుచ్చటానికి అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. రాత్రి 2 గంటలకు గుడి మూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా 3వ ద్వారాన్ని, తర్వాత బంగారు వాకిలిని మూసేసి లోపల గడియలు వేస్తారు. అధికారులు బయటవైపు తాళం వేసి సీలు వేస్తారు. రోజువారీ అర్చనలు, ధూపదీప నైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమలేశ్వరునికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. స్వామివారికి రోజు కళ్యాణోత్సవం జరిపిస్తారు. గురువారము ప్రాతకాల పూజలు చేశాక తలుపులు వేసి స్వామివారి ఆభరణాలను తీసేస్తారు. దీనితో శ్రీనివాసుడి కమలాల కన్నులు భక్తులకు కనిపిస్తాయి. తరువాత శ్రీవారికి 24 మూరల పట్టు అంచు దోవతి, 12 మూరల ఉత్తరయాన్ని కడతారు. ఆపాదమస్తకము స్వామివారిని పుష్పమాలాంకృతులని చేయటమే పూలంగ సేవ. తరువెల్లా పూలమాలలతో అలంకరించిన శ్రీవారి దివ్య మనోహర విగ్రహము భక్తులకు కనువిందు చేస్తుంది. భారీ సంబరాలతో స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్ని తిరుప్పావడ అంటారు. ప్రతి గురువారము నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది. సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని, లడ్డు, వడ, దోశ, పాయసం మొదలైన పిండి వంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు. శ్రీవారి ఆలయంలో శ్రీనివాసునికి జరిగే సేవలన్నింటిలో విశిష్టమైనది ప్రతి శుక్రవారము జరిగే అభిషేకము. ఈ సేవ యొక్క ప్రాశస్త్యం ఏమిటంటే, అభిషేక సమయంలో నిత్య కళ్యాణ శోభితుడైన స్వామివారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది. గురువారం రాత్రి పులంగి సేవ, తరువాతి దర్శనంలోనూ, శుక్రవారం ఉదయం అభిషేక సమయంలోనూ, అభిషేకానంతర దర్శన కాలంలో తప్ప మిగతా అన్ని రోజులు స్వామి వెడల్పాటి తెల్లని కర్పూర నామంతో దర్శనమిస్తాడు. ఈ 3 సందర్భాలలో మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం సాధ్యపడుతుంది. దీన్నే నేత్ర దర్శనము, నిజపాద దర్శనము అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 52వ అధ్యాయం సంపూర్ణం.